బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మధ్య ఆడియో రికార్డింగ్స్ వివాదం నడుస్తోంది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా కవంపల్లి బూతు పురాణానికి తెరతీశారు. ఇక ఉచ్చరించడానికి వీలులేని పదాలతో రసమైపై రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. రసమై వ్యవహారం మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఉందన్నారు. ఇక చెప్పేవి శ్రీరంగ నీతులు, మాట్లాడేవి బూతులు అంటూ కవంపల్లి విరుచుకుపడ్డారు. తల్లి పిల్లల్ని తిట్టడం తప్పని తెలిసి రావాలని మెసేజ్ పెడితే దాన్ని ఎడిట్ చేసి గ్రూపుల్లో వైరల్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎవరైనా ఏ విత్తు నాటితే అదే చెట్టు మొలకెత్తుతుందంటూ వేదాంత ధోరణిలో విమర్శించారు కవంపల్లి సత్యనారాయణ. నువ్వేం చేసినావు, నేను చేసినావు 10 సంవత్సరాలు తెలుసుకుందాం. సంవత్సరాలలో నువ్వు మాట్లాడి మన భాషకున్న అదిరా అవులా సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? బిడ్డ గుర్తు పెట్టుకో, నోరు ఉన్నది కదా అని చెప్పి పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు. చిల్లర నా కొడుకు ఇదే నేర్పి రాదురా నీ తల్లి. మున్సిపల్లో పనిచేసి చదివిపించిందిరా అవులా. ఇంకొకసారి పిచ్చి ఇది పెట్టుకో, ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు. రేపు సిగ్గుండాలే. ఏమిరా సిగ్గు లేదురా? 24 గంటలు చెట్లు ఇదేనారా నీ జీవితం మొత్తం? ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండే రా 10 నీ ముఖానికి ఒక్కటి చెప్పురా. చిల్లర కొడక. చెప్పు తీసుకొని క్యాంప్ ఆఫీస్ వచ్చి చెప్పు తీసుకొని కొట్టి పండబెట్టి తోక్తా. దమ్ముటి రారా చర్చకు. 10 సంవత్సరాల నువ్వేం చేసినావు, నేను చేసినావు 10 సంవత్సరాలు తెలుసుకుందాం. సంవత్సరాలలో నువ్వు మాట్లాడి మన భాషకున్న అదిరా అవులా సిగ్గుండాలే. కవంపల్లి బూతు పురాణంపై మాజీ ఎమ్మెల్యే రసమై ఘాటుగా స్పందించారు. కవంపల్లి రాసాలీలలు బయట పెడతారంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గతంలో 3 సార్లు ఓడిపోయారని సానుభూతితో జనాలు దయతలిస్తే తొలిసారిగా గెలిచి ఏదో రాజులాగా ఫీల్ అవుతున్నావంటూ కౌంటర్ ఇచ్చారు. అహంకారం తగ్గించుకోవాలన్నారు. ఇక బూతు తనకు కూడా వస్తుందని సత్యనారాయణ తెలుసుకోవాలని హితవు పలికారు. ఇక కొన్నాళ్ల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య తీవ్ర వివాదం సాగుతుండటం రాజకీయంగా సంచలనం అవుతోంది. ఇక ఈ వివాదంపై మరింత సమాచారం అందించేందుకు కరీంనగర్ జిల్లా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఓవర్ టు యు. అయితే కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలంలో కాన్స్టిట్యున్సీలోని ఎమ్మెల్యేలు ఇద్దరి మధ్య మాత్రము వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. బూతు పురాణాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఒకరి మీద ఒకరు వాగ్వాదాలు పే చేసుకోవడం, అదేవిధంగా దురుసుగా ప్రవర్తించుకుంటారు. ఒకరిపై ఒకరు కార్యకర్తలు కూడా దాడి చేసుకునే స్థితికి చేరుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అయితే మాట్లాడిన ఆడియో అయితే లీక్ అయింది. అయితే ఆడియోలో మాత్రము అసభ్యంగా మాట్లాడారని చెప్పేసి సత్యనారాయణ మాత్రం విమర్శించడం జరిగింది. ఒక తల్లిని తిట్టడం ఇది ఎంతవరకు సమాజం అని చెప్పేసి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి, ఇది ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూడా తెలుసుకుందాము, అవసరమైతే ఇక్కడికి రావడానికి రెడీ అని చెప్పేసి అయితే వీరు ఒకరిపై ఒకరైతే వారిని అయితే పెంచుకుంటున్నారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా కొంతవరకు దురుసుగా ప్రవర్తిస్తూ కార్యాలయం దాడికి కూడా దిగే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు అయితే తెలుస్తున్నది. ప్రస్తుతానికైతే కవంపల్లి సత్యనారాయణ ఇచ్చిన పిటిషన్ తో ఎల్ఎండి డ్యామ్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో రసమై బాలకృష్ణ పైన కేసు అయితే నమోదు చేసినట్టయితే తెలుస్తున్నది. రాధిక. రైట్ ప్రవీణ్. చచ్చిపోయినాక 6 నెలలకు పిల్లలకి ఏడిచిరట. గత నెల విలేకరుల సాక్షి గారు నువ్వు నేను నిన్ను తిట్టిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టి చాలా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీ ప్రయత్నం చూస్తూ ఉంటే నాకు నవ్వొస్తుంది. వెనకటికి ఎవరో చచ్చిపోయినాక 6 నెలలకు పిల్లలకి ఏడిచిరట. గత నెల విలేకరుల సాక్షిగా నీ క్యాంప్ ఆఫీసులో 100 బూతులు తిట్టింది నువ్వు. చెప్పుకోరన్నటువంటి భాష వాడింది నువ్వు. నీ భాష విని విలేకరులే చాలా బాధపడ్డారు. అటు విలేకరులను కూడా వార్తలు ఎట్లా రాస్తారని వాళ్ళని బెదిరిస్తేవి, పోస్ట్ మ్యాట్లని తిడితివి, నన్ను తిడితివి, ఇష్టం ఉన్నట్టు. అసలు మనిషి అన్నాడు ఎవ్వడు కూడా ఆ భాష మాట్లాడు. ఇక నువ్వు మాట్లాడినావు. అయినప్పటికీ కూడా నేను చాలా మౌనంగానే నేను ఉన్నా. అదే రోజు నీకు రిప్లై పెడదామని అనుకున్నా, కానీ నీకు నాకు తేడా ఏముంటదని చెప్పేసేసి నేను పెట్టలేదు. కానీ నువ్వే మళ్ళా తెల్లారి
ఇది ఎవరు రికార్డ్ చేసిరు అని చెప్పేసి విలేకరుల మీద కేసులు. ఎందుకంటే ఆ రోజు సిఐ గారికి నువ్వు మాట్లాడినటువంటి నీ ముద్దు భాష నేను సిఐ గారికి నేనే పంపించాను. సిఐ గారు ఎస్ఐ గారికి పంపించారు. ఎస్ఐ గారు నీ చిన్న ఎమ్మెల్యే మురళి గారికి పంపిస్తే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరు రికార్డింగ్ చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నీ కెమెరాలన్నీ తీసి సర్వ ప్రయత్నాలు చేసినావు. తర్వాత తెల్లారితే విలేకరులను కూడా క్యాంప్ ఆఫీస్ రావద్దని చెప్పేసి బెదిరించినావు. కాబట్టి వాళ్ళని ఎందుకు బెదిరిస్తా ఉన్నావు? వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తా ఉన్నావు? కవంపల్లి గారు, నువ్వు రారా చర్చకు. 10 సంవత్సరాల నువ్వేం చేసినావు, నేను చేసినావు, 10 సంవత్సరాలు తెలుసుకుందాం. సంవత్సరాల నువ్వు మాట్లాడిన మన భాషకున్న అదిరా అవులా? సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? బిడ్డ గుర్తు పెట్టుకో. నోరు ఉన్నది కదా అని చెప్పి పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు? చిల్లర నా కొడుకు ఇదే నేర్పినాదిరా నీ తల్లి. మున్సిపల్లో పనిచేసి చదివిపించిందిరా అవులా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఇది పెట్టుకో. ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు. రేపు సిగ్గుండాలే. ఏమిరా సిగ్గు లేదురా? 24 గంటలు చెట్లు ఇదేనారా నీ జీవితం మొత్తం? ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండే రా 10 నీ ముఖానికి ఒక్కటి చెప్పురా. చిల్లరా కొడుక. చెప్పు తీసుకొని క్యాంప్ ఆఫీస్ వచ్చి చెప్పు తీసుకొని కొట్టి పండబెట్టి దమ్ముటి రారా చర్చకు. 10 సంవత్సరాల నువ్వేం చేసినావు?